ఏడు చదువు కొబ్బరి కూర్చుంటే పెళ్లి చేసుకుంటే అయిపోయి కదా అది నైట్ లో కొబ్బరి కూర్చుంటే పెళ్లి చేసుకుంటే మరి మీరేమనుకుంటున్నాను కాబోయే వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో హలో, నాకు చాలా బాధగా ఉంది తెలుసా. బాధగా ఉందా? ఏమి నా మీద ఏమైనా దిగులు పెట్టుకున్నావా? కాదు, నాకు 2 మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి ఆహా. నాకు టీసీ ఇస్తా అంటున్నాడు ప్రిన్సిపల్. అసలు 2 మార్కులకి టీసీ ఇవ్వడం ఏంది? అసలు ఎవడు స్కూలు ఎవడిది? అసలు ఎవరి మీద బతుకుతున్నారు? అసలు టీసీ ఆన్సర్స్ కరెక్ట్ రాసే తెలుసా, చాలా కష్టపడి చదివాను. ఆయన 2 మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి నన్ను టీసీ ఇచ్చేస్తా అంటున్నారు తెలుసా. డాడీకి విషయం తెలిస్తే నాకు పని అంతే. ఇప్పుడు మీరు ఇప్పుడు మార్క్ ఓకే 2 మార్క్స్ వచ్చారు. హలో, ఎవరు చెప్పినా వినము. మెట్టి ఇరిగిపోతుంది. అదే బరికొంత పడదానా తీసుకుంటే అదే మెయిన్. మెట్టు తీసుకొని 10 రేట్లు పడతా. మీరేం చేస్తాం అనుకుంటున్నారు? మీరు అసలు ఉండాలనుకున్నారా పోవాలనుకున్నారా? అవి ఎవరిది అదేని? అవి ఆడకొచ్చి ఏం గతం మర్చిపోతున్నావా నువ్వు? ఈ గతం గుర్తుందేరా నీకు? నిమ్మకాయలు పిసికించుకున్నాడు. ఏ ముడ్డు ముడిదానా, లోపడదానా, చిల్లరదానా, బజార్ ముండా, ఏ గేవడదానా, నీకేం అర్థమవుతుంది? నువ్వు నా గతం ఏంటి గుర్తుండదు? దేవుడు నాకు మళ్ళా చిల్లర అవన్నీ గుర్తున్నాయి, నీవన్నీ గుర్తుకుంటాయి. ఏ చెప్పు తీసుకొని కొడతా బైవర్సం నీ గురించి చెప్పుతున్నా ఇప్పుడు వాళ్ళ బాబుకి శ్యామలకి. ఏ ఇప్పుడు అవన్నీ తర్వాత, ఇప్పుడు మీ నాయనగాడు ఉన్నాడా? మీ నాయనగాడు అనుకుంటే ఫోన్ అర్థమైందా? డాడీ సిస్టమ్ లో చూస్తున్నాడు రా. ఏం నాకు బూతులు వస్తున్నాయి. ఏం చూస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? లోన్ కలెక్ట్ చేస్తా ఉండరా ప్రిన్సిపాల్ కి? ఏంటంటే నేను కలెక్ట్ చేస్తానా? ఏం కలెక్షన్? నువ్వే పరిగెత్తకుండా భయపడతానా? సరిగ్గా చెప్తావు. కాల్ కనెక్ట్ చేస్తా అంటున్నాను రా. కాల్ కనెక్ట్ చేస్తారంట? మీ నాయన చేస్తావా? అవునా? అదే కరెక్ట్. మీ నాయనకి నేను ఎవరికి అనుకున్నాలే చెప్తా. కనెక్ట్ చేస్తున్నానా? 3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లైన్ ప్రిన్సిపల్ గారికి కనెక్ట్ అవుతుంది. చెప్పు, కొడతా. నేను సమాధానం చెప్తా. సమాధానం చెప్పలేదంటే లైన్ కనెక్ట్ కాదురా. సిస్టమ్ అట్లా పెట్టినారు. చెప్పు, ఏం సమాధానం చెప్పాలి? చెప్పు, అడుగు. దేవుడు చూడ. మొదటి ప్రశ్న, నువ్వు మొగనా ఆడనా? కొచ్చేదనా, అరకొచ్చేదనా, లోపడతానా, బేవర్స్ ఉండా తెల్లానికి ఏమన్నా మొగన్నా? సిస్టమ్ లో అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పురా, లేదంటే కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సరేలే సరేలే, ఓకే. మొదటి ప్రశ్న, నువ్వు ఆడనా మొగనా? మొగోన్ని. రాంగ్ ఆన్సర్. చెప్తా. కొంచెం లోపడతానా? సరే, రెండో ప్రశ్న పోదామా? నిన్ను బట్టలు ఇప్పి ఎప్పుడు కొట్టినారు? గొజ్జమ్మండ అరగొచ్చేదనా? ఇష్టంలో ఇట్లాంటివి పెడతారా? వేరే అడగారా? క్వశ్చన్ లో నాయన గారిని కొట్టినారా? నిన్ను కొట్టినారేమో నా బట్టలు ఇప్పేసి బోకమండ నాకు మళ్ళా ఆన్సర్ చెప్తేనే, లేదంటే కాదురా. నీ అబ్బా ఏందదే? నన్ను కొట్టలేదు, ఎవరు కొట్టలే. ఓకే, మూడో ప్రశ్న అడుగుతారా? లేదురా, వెనక్కి మళ్ళా రెండో ప్రశ్నకి వచ్చింది. ఎవరెవరు కొట్టినారని ఒప్పుకుంటేనే మూడో ప్రశ్న ఓపెన్ అవుతుందంటరా. చెల్లెదానా, లోపడదానా, గాడిద ముండా, పనికి మానముండా, యువతివే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? అసలు సిస్టమ్ మాట్లాడుతుందా, నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు అసలు డిస్కనెక్ట్ అయిపోతుందిరా. టైమర్ స్టార్ట్ అయింది. సెకండ్ క్వశ్చన్ సరిగ్గా చెప్పురా.
దానమ్మాయి కొట్టినారులే ఏడో చోట చెప్పు. నేను బట్టలు ఇప్పి ఎంతమంది కొట్టారు? ఏ బజార్ మరి బిందాకే కదా చెప్పిండేది. క్వశ్చన్ మరీ అడుగుతున్నాను, నీట్ గా చెప్పు. బట్టలు ఇప్పి నిన్ను ఎంతమంది కొట్టారా? నన్నేంటి కొడతారా లోపడతారా చిల్లర మూడో ప్రశ్న రాదురా. మీతో కొట్టుకొని చాలు మొత్తుకొని చాలే లోపల బజార్ మడదానా. రెండో ప్రశ్న మరి అడుగుతున్నాను, నిన్ను బట్టలు ఇప్పి ఎంతమంది కొట్టారా? 15 కొట్టు. రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావురా? ఏ గొజ్జేదనా అరగొజ్జేదనా మెట్టి తీసుకుని కొట్టేస్తాను నిన్నే. నువ్వు చచ్చి మీరు దుమ్దాలు చావండి, మీరు పోవాలా ఫస్ట్. మీ తినాలి కొట్టు తినాలా. టైం అయిపోతుందిరా, టైం అయిపోతే మళ్ళా మొదటి ప్రశ్న నుంచి వస్తుందిరా. అసలు చచ్చిపోయినా ఏంది? ఏదో చెప్పిరా. సరే ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు పోతా. ఓకేరా, లైన్ కనెక్ట్ అవుతుంది. నైనా స్వామి భగవంతుడా. ఇది కాల్ కనెక్ట్ అయ్యాడు, మ్యూజిక్ వస్తుందిరా. అంత బాగేనా? ఏంది మరి గొంతులు వేసుకొని సిస్టమా నువ్వా? మరి అరకొచ్చుతానా లోపడతానా ఏందో చిల్లలు వేస్తాను గొంతేసుకొని నా చెవులు పోతాయి. ఎవరు మాట్లాడుతాండేది? ఏ గానాగలయమడా, ఏ బేవర్సోడా, లోపలడా, చిల్లర మొమ్మడా, బజార్ మొమ్మడా, నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరితో స్కూల్ అయితే ఏం చేస్తాను? అసలు ఏం చేస్తాను మీరు? అది ఏ చిల్లర బజార్ మొమ్మడా, నువ్వు చెట్టు వేసుకున్నావు లేదు అసలుకి. బ్రాండెడ్ కొద్ది పెద్దగా అయింది, పై ఎత్తుకుంటాను. నువ్వు పైకి నాకు అర్థమైందిలే. నువ్వు ఏం చేస్తున్నావాడా? ఏమయ్యో చిల్లర బొమ్మడా. అసలు ఆ స్కూల్ ఎవరిది? ఎవరి వల్ల బతుకుతున్నావు? ఎవరు తింటున్నాడు? ఎవరిని పెడతాడు అని నేను ఎట్లా వచ్చినావు? ఏం చేస్తున్నావు అని ఉండాలి. నీకు గతం మర్చిపోయినావా? నువ్వు ఆ పాపని ఎవరు నువ్వు ఇచ్చేకి తీసి అసలు ఉండాలనుకుంటున్నావు పోవాలనుకుంటున్నావా? ఆ బాబు ఏం బ్రేంజ్ అనుకున్నావు? బీ సెక్షన్. నువ్వు ఏమనుకుంటున్నావు? ఎంత కలిసి తండ్రి బిడ్డాను. ప్రసాద్, అకార్డింగ్ టు ద సెక్షన్ ప్రకారము మనకి ఫంక్షనల్లా ఫ్రిక్షనల్లా సోర్కల్లా పట్టకల్లా ఉంటాయి. అమ్మాయి నాయనా నేను చచ్చిపోతానైనా గొంతులేదా మీవే? ఏ బజార్ మావాడా తెలియడా? కొద్దిగా నీళ్ళు మాట్లాడు సావాడు చచ్చండి. ప్రసాద్, మనకి స్కూల్ అడ్మిషన్స్ ప్రకారము, స్కూల్ రెగ్యులేషన్స్ ప్రకారము ఫిక్షనల్లా ఫ్రాక్షనల్లా ఫ్యాక్షనిస్ట్లా సూపర్లా ఉంటాయి. లాలే నీకు లాలే చెప్తారు. నీకు లాలిచ్చి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిది స్కూల్ ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రసాద్, ఈ 2 మార్కులు నువ్వు టీ చూడమైంది. వాడాలి వేలు నువ్వు 600 500 పోతే ఇస్తారు ఆడాలి కానా? నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు భయపడిపోతుంది బాబా. ప్రసాద్, ఇది మన చేతుల్లో ఏం లేదు, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్. ప్రసాద్, హెడ్ ఆఫీస్ ఎవరిది హెడ్ ఆఫీస్? ఎవరిది అసలు స్కూలే? తెలుసు కదా మా బాస్ ఎవరు. మీ బాస్ దీనికంతా కారణం. అది ఏం లేదు ప్రసాద్, ఫ్రిక్షనల్లా సింబలల్లా ఓలల్లా రానది అలానే పెట్టుకోండి. మీరు సావండి ఫస్ట్. ఆ గుట్లు కూడా నాకు అర్థమైతే మీ బాస్ కి అట్లా ఇడుస్తాలో అట్లా ఇడుస్తాను, అడిగిపోతాను ఉండదు. కొత్త ఇక్కడ ఫోటో పంపి ఉండవా? నాదే కొత్త ఇక్కడ కొనుక్కున్న 3 జతలు. దాంట్లోనే దొడ్డు కూర్చొని చావు. అట్లా ముక్కు చచ్చిపోతాను. దొడ్డుకోతాను. దొడ్డు కూర్చో. హలో, మళ్ళా నాకు కనెక్ట్ అయింది. ఫోన్ పెట్టే లోపడతానా? ఫోన్ పెట్టు మళ్ళా. సమాధానం చెప్పవా? ఏందే ప్రశ్నలకు సమాధానం చెప్పవా? ఏం దీంట్లో ఏం చెప్పాలి సమాధానంలో? మొదటి ప్రశ్న అడుగుతున్నా చూడరా. ఏం అడుగుతావు? ఎంత పెద్ద రౌండ్ పెట్టుకున్నావురా?
పెట్టే గోబర్స్ ముండదర పెట్టు లోపల బజారు ముండదర పెట్టు పోను. బే ఈడున్నా ఏం అడుగుతున్నావా? బయట వ్యూ చూస్తాను రా, ప్రశాంతంగా బతుకుదామని చూస్తాను. ప్రశ్న మన తెలియకుండా ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తుండొచ్చు, ఆ తప్పులకి మన పరిష్కారమే పీస్నెస్. నువ్వు ప్రశాంత కోసం మొత్తం పక్కన వాళ్ళ జీతం ఏంటి నువ్వు అవలా చేస్తున్నా? మీరు ప్రశాంత కోసం మొత్తం పక్కన వాళ్ళ జీతం ఏంటి నువ్వు అవలా చేస్తున్నా? మీరంతా ఏమే ఎవరో స్కూల్ మీరేంది సిటీ ఇచ్చాడు, సిటీ ఇచ్చాడు, మీరేంది సిటీ ఇచ్చాడమ్మా. సిటీయా? ఏంది సిటీ? అదేది ఇస్తాను సిటీ స్కాన్ చేస్తున్నాడా డాక్టర్ నీకేమన్నా? అది గర్భవతి వేరు ఏమన్నా? నువ్వు గర్భవతి మళ్ళా సిటీ స్కాన్ ఎందుకు వచ్చింది మధ్యలో? అదే ఇస్తానంట. ఏం ఇస్తాను? ఇస్తాము, ఫ్రూట్స్ ఇస్తాము, మేము జ్యూస్ ఇస్తాము, ఆకలిలో ఉన్నోనికి అన్నం ఇస్తాము. నువ్వు అంటాడు అది కొట్లమ్మడ సైతమ్మడ ఏందంటాడు నువ్వు మాటలు మరసంగా నువ్వు మస్తను మాట్లాడగదు ఇంకా చదువుకున్నావు కదా, నువ్వు బీటెక్ చేసినావు కదా, ఫారెన్ లో జాబ్స్ వచ్చినాయి కదా నీకు కూడా. వచ్చినాయి కదా, ఎవరు లేరు నిజాలు మాట్లాడు. మళ్ళీ చెప్పి ఏమి ఏంది చెప్పాం కాదు అసలు నువ్వు టీసీ చేయడానికి ఎవరు మీరంతా? వాళ్ళ స్కూల్లో ఉండి వాళ్ళ ఫుడ్ తినుకుంటూ వాళ్ళ జాబులే చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ ఏం తింటా, ఎదురుగా హోటల్లో తింటున్నారు ఆయన. ఎట్లయినా అకౌంట్ పెట్టి డబ్బులు ఎట్లా అని డబ్బులు ఎట్లా స్కూల్లో బెంచీలు గింజీలు అవన్నీ గుజరీకి వేయడమా, దాన్ని అమ్మేసుకొని ఏదో ఒకటి వచ్చిన డబ్బులతో తింటున్నారు వాళ్ళు. కడ్డీలు కోసేసేది 2 రోజులు, ఓ రోజు పడ్డీలు కోసేస్తారు. బాత్రూమ్ మన ట్యాంక్ పైన ట్యాంక్ ఉంటుంది, నీళ్ళ ట్యాంకు, 500 లీటర్ల నీళ్ళ ట్యాంక్ అమ్మేసినాడు ప్రిన్సిపాల్. డబ్బులు లేవు వానికి. ఏం డబ్బులు అయితే ఏం చేస్తారు? పండగ వచ్చింది, నువ్వే అడిగిపించిన అట్లా ఊరికే ఇంత జరుగుతుంది రాక కుట్రకొత్తమ్మా. నువ్వు మళ్ళా వాపుతావు స్కూల్లో అంతా మొత్తం ఇట్లా జరుగుతున్నాయి అన్నీ అని. జీవితం జీవితం ఇంత జరుగుతుంది. అసలు నువ్వు అసలు టీసీ ఇవ్వడమేందా బాబుకి? నువ్వు నేనే టీసీ నువ్వు కాదు మొత్తానికి వాడు ఇస్తాడంట లోపల బయట ఉండదు కలిపి మీరు ఎవడు నా కొడుకు లోఫర్ చిల్లరు బజారానికి ఇచ్చి నువ్వు పిచ్చి అసలు ఇమ్మని చెప్పిండేది ఆ పక్క ఎవరు ఆ పక్కన రే. అవి స్కూల్ సెక్షన్స్ అనేవి వేరే ఉంటాయి. అండర్ 18/C/46 సెక్షన్ స్కూల్ అని నీకు ఐడియా ఉంటుంది. ఆ స్కూల్ సెక్షన్ లో ఖచ్చితంగా ప్రిన్సిపాల్ ఏం చెప్తే జరుగుతుంది. అది ప్రిన్సిపాల్ కి సంబంధించిన సెక్షన్. ఇప్పుడు నువ్వు మాట్లాడాలనుకో, అవుటర్స్ కి ఇంకో సెక్షన్ ఉంది, 128/TNS అనే సెక్షన్ కింద అవుటర్స్ మాట్లాడచ్చు. 6 ఉంటదిలే కానీ 6 ఉండాలా, నాకేదో కొన్ని తెలుసు, కొన్ని తెలియవచ్చు సెక్షన్లు. అందుకు అది వాళ్ళ సంబంధించిన విషయం. అవుటర్స్ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన అవుటర్స్ ఇన్వాల్వ్ అయినాం అనుకో, మేడం ఉంది, మేడం కూడా ఒక సెక్షన్ ఉంది, 248/929C అనే ప్రకారము నీ మీద కేసు పెడుతుంది. తెలుసులే పెద్ద కేసు అవుతుంది. మళ్ళీ అట్లప్పుడు నువ్వెందుకు దూరుతాను? నువ్వు దూరుతాను అంటే మాట్లాడాలి కదా. మాట్లాడి నీ అభిప్రాయం ఇప్పుడు ఏమంటావు? అభిప్రాయం ఏమంటావు నువ్వు? ఏం నీ అభిప్రాయం? అర్థంలో చూసుకుంటానులే, చెప్పు ఏం నీ అభిప్రాయం? అసలు మనకి ఏమరాతుంది, మనకి ఏం చేయాలా, ఏం తెల్లానికి అసలు మీ ముగ్గురు ప్లాన్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? చిల్లర బట్టీలైనా లేదంటే స్కూల్లో ఏమన్నా అబ్బాబ్ది స్కూలే వాళ్ళది, వాళ్ళే బాగా ఇచ్చుకుంటా, వాళ్ళే తినుకుంటా, వాళ్ళ సొమ్మే తినుకుంటా. మీరు ఏం మీకే అసలు మీకు చదువు రాదు, బొంగు రాదు, భోజనం రాదు. చదువు అంటే అదిలే లాడ్జ్ కంటారు, మన ఏదో వారం కింద ఏందో చెప్తిరి అదేదో. ఇప్పుడు ఏమైంది బాబా? ఏమైంది కాదు, ఆ బాబుని ఏంటికి ఇస్తారు? 2 మార్కులు, కేవలం 2 మార్కులు పోతే మీరు మళ్ళా 2 మార్కులు అంటే రాత్రి పగులు చెప్తా అంటే ఆ బాబా 2 మార్కులు తక్కువ ఏం చెప్తున్నారు? ఎట్లా 2 మార్కులు తక్కువ అని చెప్పింది బాబా. అసలు ఆడ ఎంత పెట్టిండే టెస్ట్? ఎంతకి 100 పుట్టాయి. 3 మార్కులకి పెట్టిండేది, 3 మార్కులకి పెట్టిండేది. 3 మార్కులు పెడితే 2 మార్కులు రాలే. ఆ 1 మార్కు కూడా వాళ్ళే అయ్యో పాపం చూసి వేసినారు. ఇంకా టీసీకి ఏం చేయాలి ఆ బాబుకి? అసలు 3 మార్కులు పెట్టడం మింది మనది ఇది ఫాక్స్ కదా. ఏం ఫాక్స్? ఏందో ఫాక్స్ అంట. పిల్లలకి టెన్షన్ ఉండకూడదు. పెద్ద అంకెల్లో పెట్టాం అనుకో, పెద్ద మార్కులు తెచ్చుకోవాలనేది ఉంటుంది.
2 మార్కులు 3 మార్కులే పెట్టినావు అనుకో, ఏ బజార్ అది కూడా వచ్చినా రాకపోయినా ఇప్పుడు కూడా నీకు ఎట్లా చెప్పింది 2 మార్కులే పోయినాయని, అట్లా వాళ్ళు లోపల హ్యాపీ ఫీల్ అవుతారు 2 పోయిండేదని, వచ్చినా కూడా 3 వచ్చిందని, అప్పుడు ఈక్వల్గా ఉంటుంది, పెద్ద తేడా అనిపించదు. ఏం ముద్రేస్తున్నాడు దాన్ని స్కూల్ అనుకుంటున్నారా, లాటరీ పీగే లాటరీ డబుల్ లాటరీ అనుకుంటున్నారు. ఏమి 2-3 వచ్చి దానికి ఏమన్నా అరే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాదు కదా మంది స్కూలు, గవర్నమెంట్ కాకపోయినా వాళ్ళ సొంత స్కూల్ కదా, సొంత స్కూల్ సొంత సర్టిఫికేట్ ఇస్తారు అంతే, అది ఏడ దమ్ముడికి కూడా పనికి రాదు. అది కదా బయట కాలేజీల్లో కూడా చేర్చుకోరా బాబు, నువ్వు ఒకవేళ పాస్ అయినా కూడా మన స్కూల్లో, నీకు అది తెలుసా? అవునా మళ్ళీ వీళ్ళే కాలేజీ కూడా కట్టించుకోవాలా, అవా పాస్ అయినప్పుడు చూసుకుందాలని వాళ్ళ ఆయన పెద్ద పట్టించుకోలే. 8 ఏళ్ళు అయింది ఇప్పటికే పాస్ కాలే, ఇప్పుడు కొత్తగా ఏం పాస్ అవుతుంది అని వాపావు ఒకవేళ పొర్రపాటే మన స్కూల్లో పాస్ అయినా మళ్ళీ వీళ్ళే ఇంటర్ కాలేజ్ కట్టాల, ఆ సర్టిఫికేట్ దమ్ముడికి పనికిరాదు, మళ్ళీ ఏదైనా బీటెక్ చేసేకో బయటికి పోయి పనికిరాదు. మళ్ళీ ఆ బాబు ఇంటర్ ఒకవేళ పొరపాటుగా అయిపోతుందంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ బాబు చదువుకోవాలి అట్లా, ఇంకా ఆ బాబు చదివినంత కాలం ఎంబీఏ ఏం రాదంటారా, ఇంకేడు చదవాలి, కొబ్బరి కూర్చుంటే పని చేసుకుంటే అయిపోయి కదా అది నైట్లో, కొబ్బరి కూర్చుంటే పని చేసుకుంటే అయిపోయి కదా అది నైట్లో మళ్ళా. నీ ఎట్లా ఉన్నాయి అంటే కాదు, మీ ఇద్దరికి చదువు రాకుండా ఏం చేయాలని చాక్ పీసులు అమ్ముకునేకే, చదువు వచ్చినప్పుడు మళ్ళీ చాక్ పీసులు పిసికి ముగ్గు పిండి అమ్ముకోవాలి నువ్వు. మళ్ళీ జాబులు రావాలంటారు. ఎవరు జాబ్ ఫ్యాక్టరీ వాళ్ళనే కడతాడు కదా ఇప్పుడు, ఆ బాబు బీటెక్ అయిపోతే కంపెనీ కూడా వాళ్ళనే పెడతాడు, డబ్బులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ పెడతారు, మళ్ళీ ఈ బాబు ఆడే జాబు. ఏం జాబ్ అదే? సాఫ్ట్వేర్ కానీ బయట ఇయరు కదా ఈ సర్టిఫికెట్లకి జాబు, అందుకు వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటారు. కాదు కొట్టడం కూడా వాళ్ళే చదివించుకొని వాళ్ళే కట్టించుకొని వాళ్ళే జాబులు ఇచ్చుకుంటారు, వాళ్ళే చదివించుకొని వాళ్ళే కట్టించుకొని వాళ్ళే జాబులు ఇచ్చుకుంటారు. కూతురు అంటే అంత ప్రేమ అని, ఇంకోటి కూతురికి ఎట్లుందంటే వచ్చి అల్లునికి ఎట్లుంటుంది లెక్కేసుకో. అది కూడా అల్లునికే కంపెనీ ఇచ్చేసి, అల్లుడే ఓనర్ చేసేసి, అల్లుడినే డబ్బులు ఇచ్చేసి అన్ని అల్లునికే చేస్తారు. మరి మీరేమనుకుంటున్నాను కాబోయే అల్లునికి, కాబోయే అల్లుడు కాదు ఓనర్ ఏమి మీరు ఏది నన్ను ఏంది ఓనర్ నేను అంటే మీకు తెలుదులనికి కొన్ని ఓనరు మళ్ళా తక్కువ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఏమేమి టీసీ ఏమంట, టీసీ గీసీ భారీ వేసుకొని మళ్ళీ మామూలుగా ఉండదు సన్నది ఇట్లే. ఏంటికి ఇస్తారు నువ్వు? వాళ్ళు ఇంటి వచ్చిన తర్వాత నేను తింటానా? ప్రిన్సిపాల్ అనేసినావు అన్ని మళ్ళీ మామూలు కూతురు కాదు, మళ్ళీ అవే తిడతారు ఎవరన్నా. ప్రిన్సిపాల్ కాదు దాని బిడ్డను కూడా తిడతా. ఏది మళ్ళీ చిల్లర ఇప్పించుకుంటు నువ్వన్నీ కొద్దిగా ఉండాలా. అసలు బజార్ వెళ్తే అట్లే ఉంటుంది ఏడుకత. వాళ్ళు భయపడి ఇచ్చే టీసీ అన్నారా, టీసీ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో జాయిన్ అయినట్లు రిజిస్టర్ ఉండాలి కదా. అంటే ఏడుంది రిజిస్టర్ లేదు, అటెండెన్స్ లేదు, స్కూల్కి ఏది ఉన్నాయి ఏం లేవు, పేపర్లు ఏం లేవు స్కూల్కి, లోపలేం లేదు డొల్లా, అవి కూడా ఏం లేవా? ఏం లేదు, స్కూల్ పర్మిషన్ కూడా లేదు, ఊరికే పెట్టుకున్నారు అంతే. టీసీ ఎట్లా ఇస్తారు? టీసీ ఇచ్చే ఫస్ట్ దాంట్లో చేరినట్లు అడ్మిషన్ ఇచ్చినట్లు ఉండాలి కదా, అడ్మిషనే లేదు, టీసీ ఎట్లా ఇస్తారు? వాళ్ళంతా స్కూల్ని ఉంది అన్నట్లు ఫీల్ కలిగించడానికి టీసీ ఇస్తాను ఆ బాబుని భయపెట్టిస్తారు అంతే. టీసీ ఇచ్చే ఫస్ట్ ఈడు ప్రిన్సిపాల్ అయినాడని చెప్పి రిజిస్టర్ కావాలి కదా, ప్రిన్సిపాల్ అయినట్లు కూడా రిజిస్టర్ లేదు. ఊరికే మనం ఆడు ప్రిన్సిపాల్ అంటే వాడు ప్రిన్సిపాల్, టీచర్ అంటే టీచర్, ఆడు బయట సెక్యూరిటీ గార్డ్ అంటే సెక్యూరిటీ గార్డ్ని తీసుకొచ్చి ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చోబెట్టచ్చు, మేడం తీసిపోయి బాత్రూమ్ గడికి పెట్టచ్చు, ఎవరైనా ఎట్లైనా మార్చుకోవచ్చు. అది అదేమి స్కూలు అంటే దాంట్లో ఏం ఫలాన్ని ఏం లేదు, రాసిచ్చేది ఏం లేదు, రిజిస్ట్రేషన్ ఏం లేదు. మన ఆ బడాయి కోసం మరి వాళ్ళకి ఏంటికన్నాడు టెన్షన్ పెట్టి ఆ బాబా నిజంగా స్కూల్ చదువుతాననే ఫీల్ అయ్యేది. ఎవరు ఆ బాబు ఏమి చేసుకుంటే ఎవరు తాగితే మంది తాగితే ఆ బాబుకి ఆల్రెడీ ఉంది కదా బీర్లు తాగేది మంది తాగేది అలవాటు, ఆ బాబుకి ఆల్రెడీ ఉంది కదా బీర్లు తాగేది మంది తాగేది అలవాటు. నువ్వు ఏమంది అంటావు? నువ్వు ఏమంది అంటావు? ఏం ముద్రష్టమోడా నీ అంటాడు మంది ఏంది? నువ్వేమంది చెప్తావు? ఇట్లా చిల్లర మాట్లాడతాను నువ్వు. ఏం మంది అంటావు నువ్వు? ఏం మంది? విషయం అయితే అలవాట్లేదు లే పాపకి. మరి బీర్ గిర్లు ఊరికే బీర్ అంటే నిలువుబంటి, ఇలుగుబంటే వాళ్ళు అట్లా ఫ్యామిలీలో బీర్లు మందులు తాతారా? నువ్వు మళ్ళా అమ్మ వాళ్ళ నాన్న అంతాడు ఎగిచ్చి కాలుతో కొడతాడు వాళ్ళ ఆయన, అంత కష్టపడి చదివిస్తాడు ఊరికేనా ఫారిన్ పంపిల్లని. ఫారెన్ పంపిరు ఇవి వీరు అవి ఏంది ఫారెన్ అంటే ఏంది?
ఏంది ఫారెన్ అంటే? ఫారెన్ అంటే మన విశాలమైన ప్రదేశం. ఆ? ఈ విశాలమైన ప్రదేశం, ఈ విశాలమైన ప్రదేశం, విశాలం ప్రదేశ్ ఏమది? అదే ఫారెన్. ఏమోలే కానీ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? ఆ బావకి టీసీ ఉత్తుత్త కదని చెప్పి భయపడిద్దు. ఆ బాబు కొంత భయం ఉన్ని రేపు పొద్దున మళ్ళీ టెస్ట్ జరిగినాడు 3 మార్కుల్లో 1 మార్కుని అవకు తెచ్చుకుని ఏ పెద్ద అసలు 3 మార్కులు పెట్టడం అసలు ఎవడు ఊహించాడు అసలు? 3 మార్కులకు కూడా ఒకటే క్వశ్చనే. అదే ఆ బాబుని అడుగుతారు ఏ క్వశ్చన్ ఇల్లని. 3 మార్కులకు కూడా ఒకటే క్వశ్చనే. అదే ఆ బాబుని అడుగుతారు ఏ క్వశ్చన్ ఇల్లని. నీకు అసలు మా స్కూల్ గురించి ఏం ఇంత కూడా అవగాహన లేనట్టుంది. క్వశ్చన్ ఆ బాబుని అడుగుతారు ఏ క్వశ్చన్ అని. ఇంకోటి ఆ క్వశ్చన్ కాకుండా ఏ ఆన్సర్ అని రాసుకోవచ్చు. అసలు విచిత్రంగా ఉంటాయి అర్థమైందే. మళ్ళీ అట్లుంటా స్కూల్ మళ్ళాడా కష్టపడుతున్నారు వాళ్ళు ఆ బాబుని పాస్ చేయాలని. ఆ బాబు యాదో రాయమంటే కూడా రాయడం లేదంట. నేనేమో ఎరిగిపోయినా ఓటే కూర్చున్నాడు రాడు మళ్ళీ బాబు ఇష్టం వచ్చింది రాయచ్చు అంటారు. మళ్ళా ఏందో నాకు తికమ్మక నువ్వు అయిపోతుంది. దీంట్లో దూరద్దు, నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతావు ఈ మ్యాటర్లో దూరితే. ప్రిన్సిపాల్తో మాట్లాడినాను టీసీ అడిగిరంట అని చెప్పి చెప్పు నా గురించి. ఎవరు ఏం చెప్పాలి నీ గురించి? టీసీ ఆపినాడని చెప్పు. నా బొంగులు ఆపినా నేను ఆపినని చెప్పు. ఆపినాడని చెప్పు. నా బొంగులు ఆపినా నేను ఆపినని చెప్పుకోవాలి కానీ మరి నువ్వేందుకు చెప్పేది? నువ్వు ఆపినా అని చెప్పుకుంటావా? నువ్వేంది ఆపినావు? నువ్వేం పోరాడినావు? నేనే కదా పోరాడింది. ఇంకా నేను పోరాడినా, నేను కొట్లాడినా, నీ దగ్గరకు వచ్చి మాట్లాడినా. ఇప్పుడు ఇంత లేకపోతే నేను ఇంత నువ్వు చెప్పడం వల్ల మొత్తం అంతా చిరబడింది. ఈ ఫార్మాట్ బయట స్కూళ్ళకి ఎవరికి తెలిసేది అట్లా చేయొద్దు. ఎందుకంటే ఈ ఫార్మాట్ చాలా సిస్టమేటిక్ ఫార్మాట్ ఇది. అవునా? మళ్ళీ ఎవడన్నా పెడతాడు ఇట్లా ఎగ్జాములు ఇట్లాంటివన్నీ. ఎవడు పెట్టాడు అసలు చిల్లరాడు. మళ్ళీ వాళ్ళేం చదువు అసలు. నేనేమని చెప్తే మళ్ళీ అంత షాక్ అయిపోతారు. ఎవడన్నా చెప్పద్దు. తిక్కనా వాళ్ళంతా కలిసి స్కూల్ పెట్టినారు అనుకుంటారు. నేను ఆడే చెప్పనులే. అదే నువ్వు చెప్పాలి. చెప్పేస్తా. నువ్వు చెప్పేవాళ్ళకి చెప్తే ఆ స్కూల్ వాళ్ళ ఆయన క్లోజ్ చేయించేస్తాడు. అవునా? ఆ బాబుని వేరే ఊరికి పంపిస్తాడు. అప్పుడు ఆడది అట్లా చెప్పను. వద్దు మన మధ్యనే ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఓవరాక్షన్ మళ్ళీ దాన్ని గెలికినావు అనుకో. నాకేం అవసరం పారా చిల్లరనేలే పదా. నీలాగుంటారేమో అంత గెలుక్కుంటా అదే పనిలో యాదవ వస్తా.